ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహిళలు, వాళ్ళ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న ట్రిబ్యూట్. అమ్మా, నేను పెద్ద హాకీ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాను. అవ్వగలనా అమ్మా? డౌట్ ఏంటి? ఇప్పటికీ ఆడవాళ్ళకి సరిగ్గా భద్రత లేదు. అది తెలిసిన తర్వాత కూడా బయట వెళ్ళాలంటే భయమేస్తుందమ్మా. భయం నిన్ను భయపెట్టే ముందు భయాన్నే భయపెట్టాలి. ఎదురు తిరగడం రాకపోతే నీడ కూడా వెంటాడి చంపేస్తుంది నాన్న. మనం ఆడవాళ్ళం కదమ్మా, మనమేం చేయగలం? మనమే చేయగలం. మన దేశ స్వాతంత్ర పోరాటంలో చక్రం తిప్పాం. ఆడవాళ్లం అనే కంటే వీర వనిత అను పౌరుషం ఉట్టిపడట్లేదా? అమ్మా బాగుందమ్మా, కొంచెం ధైర్యం వస్తుంది. ఇంకాస్త చెప్పమ్మా. అదేంటో నువ్వే చూద్దు పద. కిట్టూరు చెన్నమ్మ ఈ వీర మహిళ పుట్టింది 1778 అక్టోబర్ 23 కర్ణాటక రాష్ట్రంలోని కాకాటి అనే ఊరు. బ్రిటిష్ ఇండియా కంపెనీని పెంబేలెత్తిచ్చిన కిట్టూర్ భీకర మహారాణి, ధీర మహిళ, వీర మహిళ, శూర మహిళ. ఏంటి చిన్నమ్మా, టాక్స్ ఎందుకు కట్టలేదు? ఎందుకు ఇవ్వాలి రాసిస్తూ? నువ్వేమైనా పండించావా? మేఘం వర్షాన్నిచ్చింది, భూమి పంటని పండించింది. నీకెందుకు కట్టాలి రాసిస్తూ? నా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి, లేదా నా ఖడ్గానికి బలైపోండి. క్యాచర్ సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత రత్న పొందిన మహిళ. మాటల తూటాలతో బ్రిటిషోడు గుండెల్లో సమర శంఖం మోగించింది. దండి మార్చ్ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసి గాంధీ గారితో కలిసి ఉద్యమానికి ఊపిరి పెంచింది. రెండో సత్యాగ్రహిగా ఎగబాకింది. హిందూ ముస్లిం భాయి బాయ్ అంటూ అందరిలో ఐక్యం పెంచి బ్రిటిష్ వాడి పాలన మీద ఉక్కుపాదం మోపింది మన భారత కోకిల సరోజినీ నాయుడు. A country's greatness lies in its undying ideals of love and sacrifice that inspire the mothers of the race. I'm not ready to die because it requires infinitely higher courage to live. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఈ వీర వనిత పుట్టింది 1914 అక్టోబర్ 24. ఇండియన్ నేషనల్ ఆర్మీకి మొదటి మహిళా ఆఫీసర్. ఝాన్సీ రాణి రెజిమెంట్ లో అర్హత సాధించిన తొలి సైనికురాలు. వేల మంది మహిళా సైనికులకు యుద్ధ విన్యాసాలు సునాయాసంగా నేర్పించి నేర్పరులుగా తీర్చిదిద్దింది. వైద్య వృత్తి ప్రావీణ్యం వల్ల రణరంగంలో రక్తం చుక్క కారిన తక్షణమే చికిత్స చేసేది. అందుకే మన భారతదేశంలో అతిపెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో దేశం సత్కరించింది. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిన్నుగా నిద్రపోదురా, నిద్రపోదురా. నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. భరోసా నువ్వే దేశం కొరక. ఓ సైనిక, పనిలో పరుగే తీరిక. ఓ సైనిక, మన గురి ఎప్పుడు శత్రువు గుండె పైన ఉండాలి. ఫైర్! మస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక, దుస్తులు లక్ష్య పెట్టవే ఓ సైనిక. దుస్తుల సాక్షిగా ఓ సైనిక,
ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. కనక్లతా బరువా ఈ వీరవనిత పుట్టింది 1924 డిసెంబర్ 22. నా భారతదేశాన్ని వదిలిపోండి అని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిన ఉజ్వల జ్యోతి 1942 ఫిట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకి గుండె ఎదురొట్టి నిలబడి వీర మరణం పొందిన భారతదేశ ముద్దు బిడ్డ 17 సంవత్సరాలకి దేశం కోసం ప్రాణాలర్పించింది. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. అక్కడే ఆగిపో. ఇది మా దేశం, ఇక్కడ విదేశీయులకి ఏ అధికారం లేదు. వందే మాతరం వందే మాతరం. మరొక్క అడుగు ముందుకేస్తే కాల్చి పడేస్తాం. మా జెండాని ఇక్కడ ఎగరేసేంత వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. వందే మాతరం వందే మాతరం. కిట్టూరి చెన్నమ్మ వీరత్వానికి ప్రతీక. నీకెందుకు కట్టాలి రాసిస్తూ? సరోజినీ నాయుడు టార్చ్ బ్యారర్ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. Love, courage, and sacrifice. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ రణరంగంలో ఆమె ఓ యుద్ధ నౌక, గాయాలను నయం చేసే వైద్య పతాక. ఆజాదీ యా మౌత్. కనక్లతా బరువా ధైర్యమే ఆమె ఆహార్యం. వందే మాతరం. అమ్మా, నేను మాటిస్తున్నాను, ఆడపిల్లలా కాదు, ఆడపులిలా బ్రతుకుతాను, ప్రయత్నిస్తాను, పోరాడతాను, గెలుస్తానమ్మా. అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. డెఫినెట్ గా ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. మాటలు రావట్లేదు. ఇంద్రజ గారు, ఆడదానికి ప్రాణం పొయ్యడమే కాదు, ప్రాణం తీయడం కూడా తెలుసు అని ఇలాంటి మహిళలు నిరూపించారు. ఒకరేమో ఖడ్గంతో సమాధానం చెప్తే, ఇంకొకరు నోటి మాటల్ని తోటాలుగా మార్చి సమాధానం చెప్పారు. ఇంకొకరేమో నిజమైన తోటాలతో శత్రువుల గుండెల్ని పీల్చారు. ఇంకొకరు తను చచ్చిపోతున్న జాతీయ జెండాని మాత్రం కిందకి పడేయకుండా ఆ స్వాతంత్రం కోసం పోరాడాలన్న ఆ కసిని చూపించారు. ఎవ్వరికి ఎక్కడా తగ్గలేదు. అస్సలు నలుగురు ఎంత బాగా ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేశారంటే, అండ్ ఐ మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్ ద కొరియోగ్రాఫర్. కెన్ వి హ్యావ్ హిమ్? మన దేశం గురించి పట్టుదల ఉన్నవాళ్ళు, దేశం గురించి అభిమానం ఉన్నవాళ్ళు తప్పకుండా మళ్ళీ ఈ పర్ఫార్మెన్స్ యూట్యూబ్లో చూస్తారు. విమెన్స్ డే సెలబ్రేషన్స్కి 100కి 1000% న్యాయం చేశారు. మ్యామ్, విత్ యువర్ పర్మిషన్, ఉమెన్స్ డే సందర్భంగా కాబట్టి యాజ్ అ ఉమెన్ కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మా ఐడెంటిటీ వచ్చి ఎప్పుడైనా తిట్టేటప్పుడైనా, ఏదైనా చెప్పేటప్పుడైనా, మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, అమ్మ పిన్నిలు లేరా అని అంటారు. ఒకవేళ నేను ఒకరికి అమ్మ కాకపోతే, అక్క కాకపోతే, చెల్లి కాకపోతే, డోంట్ ఐ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ? సో మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి, మంచిలాగా ట్రీట్ చేయండి. మా రెస్పెక్ట్ ఒకరితో రిలేషన్లో ఉన్నప్పుడు, ఒకరి వైఫ్ ఉన్నప్పుడు కానీ, సిస్టర్ ఉన్నప్పుడు కానీ, అమ్మ ఉన్నప్పుడు కానీ ఆ రెస్పెక్ట్ కాకుండా యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ఎన్ హ్యూమన్, ప్లీజ్ మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్. దాని తర్వాత రిలేషన్స్ వస్తాయి, యాజ్ అ డాటర్, యాజ్ అ మదర్, యాజ్ అ సిస్టర్ ఆర్ వాట్ ఎవర్. Please treat us like an individual, as a human. On this Women's Day is all I request for. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న వాళ్ళైనా కనీసం దాని గురించి కాస్త ఆలోచిస్తారు, రికగ్నైజ్ చేస్తారని. బూతులు తిట్టడానికి మమ్మల్ని వాడుకోకండి. బికాస్ మీకు ఎవరినైనా తిట్టాలన్నా
ఆడవాళ్ళని తీసుకొని తిడుతున్నారు, దానికి కూడా మమ్మల్ని వాడుకుంటున్నారు. దయచేసి మగాళ్ళు కొట్టుకుంటున్నారా, మీలో మీరు గొడవలు పడుతున్నారా, మీ పేర్లతోనే తిట్టుకోండి, దయచేసి ఆడవాళ్ళని తీయొద్దు. నీ అని స్టార్ట్ చేస్తే వచ్చి పడే మొత్తం బూతులు మా నెత్తినే పడుతున్నాయి. దయచేసి మమ్మల్ని వదిలేయండి. And once again, thank you so much, Prashant Master, and to all the talent out here. Support చేసిన boys and girls ఎక్కడ ఉన్నారు? This is the team, ma'am. A big round of applause. And రామ్ ప్రసాద్ గారు డెఫినెట్ గా ఖచ్చితంగా మాట్లాడతారు, ఎందుకంటే ఆయన కూడా కూతురు ఉంది కాబట్టి. సో విషయం ఏంటంటే ప్రశాంత్ మాస్టర్ చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. నిజంగా మేడం చెప్పినట్టు నిజంగా కొంతమంది పేర్లు నాకు తెలియదు మేడం. సో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకున్నందుకు చాలా హ్యాపీ. సో వాళ్ళకి ఇచ్చిన మీరు క్యారెక్టర్ లో కనిపించేది ఒక్కొక్క నిమిషం అయినా సరే అందులో మీరు చాలా పవర్ఫుల్ గా యాక్ట్ చేశారు, ఇన్వాల్వ్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత బాగా రావడం కారణం డాన్స్ మాస్టర్ ఎంతో దీనికి డైలాగులు రాశారు నాని అని. నాని గారు రండి రండి. నాని రైటింగ్ ఎలా ఉంటుందంటే వీళ్ళు వచ్చే ముందు వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు కదా, సో ఆ పదాలు వింటుంటే నిజంగా అప్పుడు అలా జరిగిందా అని చెప్పి మనం ఇన్వాల్వ్ అయ్యే స్టోరీ ఊహించుకుంటున్నాం. సో ఆ ఊహించుకోవడం వల్ల వీళ్ళు వచ్చిన క్యారెక్టర్ మనం అంత బాగా రిసీవ్ చేసుకున్నాం. సో అంత గొప్పగా రాశాను నాని నువ్వైతే మాత్రం. వాళ్ళ గురించి నిజంగా తెలియదు, నువ్వు చెప్తుంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. సో మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. మీకు సంవత్సరం ఒకసారి కాదు వారం ఒకసారి ఉమెన్స్ డే రావాలని కోరుకున్నాను మనస్ఫూర్తిగా.